వాళ్ళు ట్రోలింగ్ కానీ, మార్ఫింగ్ కానీ, వ్యక్తుల్ని కించపరచడం కానీ, మార్పుడు ఫోటోలతోటి అవతల వ్యక్తుల్ని విక్రించడం కానీ చాలా అత్యంత నీచాతి నీచంగా ఉంటాయి. ఇటుపక్క టీడీపీ కానీ, వేరే ఈ జనసేన పార్టీ వీళ్ళు కానీ ఎంతో కొంత వాళ్ళ పార్టీ లైన్ ప్రకారం వాళ్ళ పార్టీ అధినాయకుల అనుగుణంగా ఉంటారు వాళ్ళు. ఒకవేళ గట్టు తప్పి ఎవరన్నా కానీ ఇలాగా అవతల వ్యక్తుల్ని, మహిళల్ని కించపరిస్తే ఈ పార్టీలు ఒప్పుకో. వైసీపీ పార్టీ ఏమో అలా చేసిన వాళ్ళకి ప్రమోషన్ ఇస్తారు. అది సోషల్ మీడియా యాక్టివిస్టులనే కాకుండా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పనిచేసిన వాళ్ళకి కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశంసలు అందిస్తాడు. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్తే మంత్రిగా ప్రమోషన్ వచ్చింది. కొడాలి నాని ఆ నోరేసుకుని పడిపోయి బూతులు మాట్లాడితే అతను దగ్గర తీసుకున్నాడు, అతనికి కూడా మంత్రి పదవి ఇచ్చాడు. వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలకి దగ్గర తీసుకుని ముద్దెట్టుకున్నాడు. ఇలాగనమాట. ఇంకా అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏడు ఆనందం అంటే ఆయన్ని ప్రశంసించాలి, చంద్రబాబు నాయుడు గారిని, ఇతర పార్టీ వాళ్ళని, పవన్ కళ్యాణ్ గారిని దూషించాలి. అంబటి రాంబాబు అయినా, పేరు నాని అయినా, జోగి రమేష్, ఇలాంటి వాళ్ళందరూ, గుడివాడ అమర్నాథ్, అతను పలాసల సిద్ధిరాపలరాజు, వెల్లంపల్లి శ్రీనివాసు, వీళ్ళందరూ కూడా వాళ్ళు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు, పెద్ద అంతరం చిన్న అంతరం లేకుండా.